నువ్వెందుకు ఈక పీకావు? అవును, మీ అమ్మని మావయ్యని పీకితే బాగోదు కదా, అందుకే నేనే ఒకటి పీకి కాలిన గాయానికి మందు రాసుకుంటున్నాను. మా నువ్విది పీకలేదుగా? నేను అది పీకలేదురా. అబ్బా, దేవుడు మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టడు. ఏంటి ఇక్కడే ఉండాలి? ఇదిగోరా, ఇదే మీ అమ్మ నాకు పీకిచ్చింది. ఇంత చిన్నదాంతో నేను మందు రాసుకోగలనా? అవునరా, ఆ చిన్నీకనేరా నేను పీకింది. అయ్యో, ఏమైంది? నాకేం తెలుసు? ఆ ఈకల్ని మళ్ళీ అతికిస్తావా ఏంటి? హలో సారున్నారా? ఒక కేసు విషయమై ఒకరిని కలవడానికి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లారు. ఇప్పటికే ఆయనకి 10 సార్లు కాల్ చేశాను, ఫోన్ రీచ్ అవ్వట్లేదు. వర్క్ హౌస్ లో మోస్ట్లీ ఆయన రీచ్ అవ్వడం కష్టంగా ఉంటుంది. ఏంటి ప్రాబ్లం? మా ఇంట్లో వాళ్ళందరూ అందరూ దానికున్న ఫెదర్స్ పీకేశారు. డార్క్, వాట్? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, జస్ట్ రిలాక్స్. లిసన్, ఇప్పుడు నువ్వేం చెప్పినా సరే ఖచ్చితంగా వాళ్ళు నమ్మరు, పైగా భయపడిపోతారు. అండ్ దాట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్. ఈ రోజు మాత్రం వాళ్ళు నిద్రపోకుండా చూసుకో. ఈలోగా నేను సార్ని రీచ్ అవుతాను. అండ్ ముఖ్యంగా గోస్ట్ స్కెచ్ వే. ఓకే. ఎలాగైనా నిద్రపోకుండా ఆపాలి. మా ఏంట్రా? ఏంటమ్మా ఇది? మీ నాన్నకే కదా, ఏం కాదులేరా. అచ్చరే, నీ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కి వ్యూస్ పెద్దగా రావట్లేదు కదా, అవునరా. అవి పెంచడానికి ఒక ఐడియా చెప్పమంటావా? రే చెప్పరా. వచ్చే వారం శివరాత్రి వస్తుంది కదా. అవునరా, ఈ సంవత్సరం అయినా నిద్రపోకుండా ఉండాలి. అదే అమ్మా, శివరాత్రి రోజు నిద్రపోకుండా ఉండడం ఎలా అని రకరకాల వీడియోస్ చేసావనుకో, వ్యూస్ లైక్స్ పీక్స్ కి వెళ్తాయి. సూపర్ రా. నేను వెళ్ళి ఫోన్ తీసుకొస్తాను, నువ్వు ఈ దోశను తిప్పేసాయి. సబ్స్క్రైబర్స్ ఇదిగో వస్తున్నా. షేప్ లో ఉంది. హాయ్ వ్యూవర్స్, ఈ రోజు మనం శివరాత్రి రోజు నిద్రపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో చూడబోతున్నాం. రండి వీడియో చూసేద్దాం. ఇది మారదు. ఫస్ట్ సినిమా చూడబోతున్నాం. వావ్, దయ్యం సినిమా. దయ్యం సినిమాని శివరాత్రి రోజు చూస్తే మనం కళ్ళు మూసినా గానీ మన కళ్ళ ముందుకి దయ్యం వచ్చి నిద్ర లేపుతుంది. దానికి నువ్వు ఉన్నావుగా. మామా, లే. ఆ మునక్కాయ ముక్కుని తగలబెట్టా. ఎవడ్రా నువ్వు? మనం నిద్రపోకుండా ఉండడానికి ఇప్పుడు బాటిల్ గేమ్ ఆడబోతున్నాం. మీ అమ్మ కాదు, శేఖరే, దొరికాడు. నేను బాత్రూమ్ కి వెళ్ళి అదేం కూడదు, ఆపుకుని కూర్చో. రే పాపం రా, వదిలేరా, నువ్వు పోరా పో. జబులు నేను చెప్పేంత వరకు నిద్రపోకుండా ఉండాలి. హాయ్ వ్యూవర్స్, తర్వాత మనం నిద్రపోకుండా ఉండడానికి అంత్యాక్షరి ఆడబోతున్నాం. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావు, పుడతావు ఎక్కడికి వెళ్తావు? అమ్మ మీద జామ పండు. పాపకిస్తావా? నిద్రపోయో చంపేస్తా. నిద్ర రాకూడదంటే ఏం చేయాలి? ప్రశాంతంగా ఉండకూడదు. దానికోసం మనం ఏం చేయాలి? ఐడియా వచ్చింది. అబ్బా, ఇది చూస్తే జీవితాంతం నిద్ర రాదు. హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం నిద్రపోకుండా ఉండడానికి వీడియో గేమ్ ఆడబోతున్నాం. కమాన్ స్టార్ట్. మొహం మీద గుద్దు, మొహం మీద గుద్దు, మొహం మీద గుద్దు. అరే నువ్వు అన్నా, ఇంట్లోనూ గుద్దుతున్నావు, గేమ్ లోను గుద్దుతున్నావు. ఇలా మాట్లాడితే గేమ్ లో దెబ్బలు పడతాయి. ఆడండి ఫస్ట్. ఏం లేదు, ఆడండి ఆడండి. ఏంట్రా ఇది? ఓకే వ్యూవర్స్, గేమ్ ఓవర్. నా కళ్ళు నా కంట్రోల్లో లేవురా. రిపేర్ అయిన లిఫ్ట్ లాగా కొయ్యమని లాగుతున్నాయి. నానా అవునరా, ఇటు చూడు, శివరాత్రికి వీడియో చేద్దాం అని చెప్పి శివరాత్రి వరకు వీడియో తీస్తున్నావురా. ఓపిక పట్టండి అమ్మా ప్లీజ్. నేను వెళ్ళి పడుకుంటాను. కాదు. ఒకే ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఒకే ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? చెప్పు కేపీ. సార్ వచ్చారా?
ఇంకా రాలేదు. రాలేదా? రాత్రంతా నా ఫ్యామిలీ నిద్రపోనివ్వకుండా చూసుకున్నాను. ఇంకా వాళ్ళని ఆపడం నా వల్ల కాదండి. ఇప్పుడు నీకు ఒకే ఒక ఆప్షన్ ఉంది. నీ ఫ్యామిలీకి నిజం చెప్పి వాళ్ళు అర్థం చేసుకునేలా చూడు. స్టోన్, పేపర్, సీజర్. కేపీ సార్ వచ్చారు. వచ్చారా? నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా. ఎవర్రా అది? అదే ఆ దయ్యాన్ని వదిలించి ఆయన వెళ్ళి కలిసి వస్తాను. అంతవరకు మీరు దయచేసి నిద్రపోకుండా అమ్మా. అయ్యయ్యో, నా వల్ల ప్లీజ్ కాదు, అమ్మా, కడుపు ప్లీజ్ అమ్మా. మొత్తం కాలిపోతుంది. మావా. ఏం చేస్తారు? ఎక్కడ తీసుకెళ్తారు? రే రే వదలండి రా. డాక్టర్, మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? ఆ పిల్ల మొహం గడొచ్చి కూర్చోలే, నేనే తీసుకొచ్చి కూర్చోబెట్టా. నువ్వు తీసుకొచ్చావా? ఇంకా ఎన్ని రోజులు నిద్రపోకుండా ఉండాలి? ఆ, వల్ల కావట్లేదు. అన్నా ఇంకొక తేజావ డ్రీమ్ ఉంది కదన్నా. రే, ఏ తేజశ్రీ లేదురా. నేనంతా ఎంక్వైరీ చేశా. ఆ నిజం తెలుసుకోవడానికి మిమ్మల్ని తీసుకురమ్మన్నా. మీరే చెప్పండి, లేదంటే అన్నా కోపడకండి అన్నా. ఏం జరిగిందో చెప్తానన్నా. కలలో కూడా ఊహించిన కంటెంట్ ని కొలాబరేట్ చేసి వదిలిపెట్టారు కదరా. నేనే కాదన్నా, నా కుటుంబం మొత్తం ఇందులో ఇరుక్కుంది. కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్తున్నట్టు దయ్యాన్ని చూడ్డానికి వెళ్తున్నారు. కన్నప్ప, ఎలా అయినా సరే కుటుంబంతో వెళ్లి ఆ కీని కనిపెట్టి నన్ను కాపాడు బాబు. నా డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు. నేను మామూలుగా రోజుకు 4 సార్లు నిద్రపోయేవాడిని. అవును, నిద్రైపోలేదు కదరా నికృష్టుడా. సరే మామ. కన్నప్ప, ఎలా అయినా నన్ను కాపాడు. ఆ, రండి డాక్టర్. నువ్వు బాగా కన్ఫ్యూజన్ లో ఉన్నావు మామ. నువ్వు కొంచెం సేపు నిద్రపోయావంటే అంత సెట్ అయిపోతుంది. రే, నిద్రపోతే దెయ్యం దగ్గరికి వెళ్తారా? చెప్పు కొడతా. పోరా ఒకటి. చెత్తనా ఎలా? సార్, ఆ డ్రీమ్ క్యాచ్ అని దాచుంచాను, కానీ జరగాల్సిందంతా జరిగిపోయింది. అయినా మాకేం జరిగినా పర్వాలేదు, కానీ మా ఫ్యామిలీకి ఏం అవ్వకూడదు. పెద్దవాళ్ళు కదా. ఏం డాక్టర్? చైతి ఎందుకు ఇంత